స్వేచ్ఛగా బతకలేకపోతున్నావా? ఈ వీడియో ఒక్క 5 నిమిషాలు చూడు. స్వేచ్ఛ అంటే ఏంటో నేను చెప్తా. నీకు తెలుసు స్వేచ్ఛ ఎలా ఉంటుందో, కానీ నువ్వు మర్చిపోతున్నావు. ఎవడైనా నిన్ను ఎప్పుడైనా ఏం బతుకురా కుక్క బతుకు అన్నాడనుకో, చాలా హ్యాపీగా ఫీల్ అవ్వు. ఎందుకంటే అది ఒక మంచి పోలిక లాంటిది. ఇప్పుడు వీధిలో కుక్క ఉంది, దానికి ఇష్టం వచ్చిన చోట తింటుంది, ఏది దొరికితే అది తింటుంది, ఎక్కడ కావలిస్తే అక్కడ వెచ్చగా పడుకుంటుంది దానికి నచ్చినంతసేపు. అందరూ పడుకున్న తర్వాత లేచి ఆ వీధి లైట్ల మధ్యలో కింగ్లా తిరుగుతుంది. కింగ్లా ఇవి చేస్తుంది తప్ప పక్క వీధిలో కుక్క ఏం చేస్తుంది? అదిగదిగో అక్కడ అపార్ట్మెంట్లో ఒక బొచ్చు కుక్క ఉంది కదా, అది ఏ రేంజ్లో బతుకుతుంది? పెడిగ్రీ తింటుందా, చికెన్ తింటుందా? లేదంటే ఇక్కడ డాబర్ మ్యాన్ ఉంది కదా, అది పరుపు మీద పడుకుందా, ఏసీలో పడుకుందా? ఇవన్నీ దానికి అనవసరం. ఈరోజు పాచిపోయిన బిర్యానీ దొరికిందా, కళ్ళు మూసుకుని పంచభక్ష పరమాణంలా తింటుంది. రేపొద్దున్న అదృష్టం బాగుండి ఎవడైనా పిలిచి ఒక చికెన్ ముక్క ఇచ్చాడా, ఆ రోజు కూడా అదే ఇష్టంతో అదే రేంజ్లో తింటుంది. ప్రతి దాన్ని ఒకే పాయింట్లో చూస్తుంది. అది ఏంటది? ఆకలేస్తుంది, ఇప్పుడు మనం ఏదో ఒకటి తినాలి. ఏం తిన్నా కడుపు నిండుతుంది. బిర్యానీ తిన్నా కడుపు నిండుతుంది, చికెన్ తిన్నా కడుపు నిండుతుంది. ఎవడైనా పెడిగ్రీ తీసుకెళ్తే వాళ్ళ కుక్కతో పాటు దీనికి కూడా పెడితే దానికి కూడా కడుపు నిండుతుంది. అది ఒకే యాంగిల్లో చూస్తుంది దాన్ని బతుకుని నిద్రపోయినప్పుడు. ఇది శీతాకాలం. సో ఏం చేయాలి? ఏదైనా షాప్కి దగ్గరలో ఏదైనా చెత్త చెదారం పాడేస్తే చెత్తలో పడుకుంటే వెచ్చగా ఉంటుంది, పడుకుంది. వర్షాకాలం ఏదైనా ఒక చిన్న నీడ దొరికితే చాలు దాంట్లో పడుకుంటుంది. లేదు వేసవకాలం ఆరు బయట రోడ్డు మీద చాపుకుని పడుకుంటుంది. ఏదన్నా వస్తుందేమో, ఎవడన్నా గుద్దేస్తాడేమో ఆ స్పృహ కూడా ఉండదు దానికి. దానికి నచ్చింది అక్కడ, ఆ స్పాట్ బాగుంది, నిద్ర పడుతుంది. ఎన్ని రోజులు బతుకుతాం, ఎప్పుడు పోతాం ఎవ్వడికి తెలీదు. సో పడుకుంటుంది హ్యాపీగా. సో కాలానికి అనుగుణంగా దాని టార్గెట్ ఒకటే, ఆకలి, నిద్ర, దానికి నచ్చినట్టు ఉండడం. అంతేగాని ఆ ఈదిలో కుక్క ఏం చేస్తుంది, ఈ ఊళ్ళో కుక్క ఏం చేస్తుంది, అది నాకంటే అందంగా ఉంది, బొచ్చు తెల్లగా ఉంది, నేను నల్లగా ఉన్నాను, ఏం ఉండవు. అందుకని ఫస్ట్ ఆకలి అంటే ఏంటి, మనం ఏం తినాలి? ఆకలి తీరడానికి తినాలి, ఆరోగ్యం బాగుంటానికి తినాలి. ఇది గుర్తుపెట్టుకో. స్వేచ్ఛకి మొదటి మెట్టు ఇదే. ఇంకోటి చెప్పనా, రోజంతా గుడ్లో కష్టపడతావు, నెలంతా ఆడెవ్వడి కిందో చాకరీ చేసి ఆడిచ్చే 30,000 తెచ్చుకుంటావు. తెచ్చుకున్న వెంటనే నీ పని ఏంటి? పాల బిల్లు కట్టాలి, ఇంటి రెంట్ కట్టాలి, ఆ బిల్లు కట్టాలి, ఈ బిల్లు కట్టాలి, ఆడికి ఇవ్వాలి, ఈడికి ఇవ్వాలి, అది చేయాలి, ఇది చేయాలి, దాచేయాలి. ఇవన్నీ చెయ్యి. వీటన్నిటికంటే ముందు నువ్వు కష్టపడ్డావు 4 రోజులు, ఎవరితో నువ్వు తిట్లు తిన్నావు, ఎవడో అన్న మాటలు పడ్డావు. ఈ అమ్మ ఎంత చేసినా సరే నువ్వు చేయట్లేదు అన్నారు వాళ్ళు. అయినా సరే 1వ తారీఖు వచ్చేటోడికి జీతం వస్తుంది కదా, అప్పుడు నువ్వు చేయాల్సిన మొదటి పని ఏంటో తెలుసా? నీకు నచ్చిన ఫుడ్ ఏదో ఒకటి ఉంటుంది. నువ్వు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే వరకు దారిలో ఏదో చోట నీకు నచ్చిన ప్లేస్ ఉంటుంది, అక్కడ కూర్చుని నువ్వు సంపాదించుకున్న దాంట్లో ఒక 200 తీసి, ఇది నా సంపాదన చూసుకో, ఇది నా సంపాదన, ఈరోజు నాకు జీతం వచ్చింది, నెలంతా గుడ్లా కష్టపడితే నేను నా ఈ 200ని ఎంజాయ్ చేస్తానని ఏది కావాలితే తెప్పించుకుని కూర్చుని ఫోను అయ్యి పక్కన పడదొబ్బి హ్యాపీగా ప్రతి నెమరు అంటే నువ్వు ప్రతి బయట కొరుక్కుని తింటావు కదా, ఎంజాయ్ చేస్తా తిను. మంచిగా సాలిడ్గా ఒక కాఫీ తాగు, ఒక టీ తాగు. లేదు నీకు ఇంకేమన్నా హ్యాబిట్స్ ఉంటే చెయ్యి. నీ జీతం వచ్చిన తర్వాత ఫస్ట్ నువ్వు సాటిస్ఫై అవ్వాలి. సో ఇలా తినేసి అప్పుడు కొంపకెళ్ళి రూమ్కి వెళ్ళి ఎవడెవడికి ఎంత ఇవ్వాలి, రే జీతం వచ్చింది, నా ఫస్ట్ జీతం నేను ఎంజాయ్ చేసినప్పుడు నీకు ఎంత ఇవ్వాలి కదా తీసుకో, నీకు ఎంత కట్టాలి కదా తీసుకో, అందరికీ పంచేయి. 0 అయిపోయిందా ఏం పర్లా, ఇంకో నెల వస్తుంది, మళ్ళీ జీతం వస్తుంది. కానీ నువ్వు సాటిస్ఫై అవ్వకుండా ఫస్ట్ అందరికీ కొట్టేసి తర్వాత ఇలా కూర్చుని మన బతుకి ఏంటి అసలు? మనం రెంట్ కట్టడానికి వచ్చామా హైదరాబాదు, బెంగళూరు రెంట్ కట్టడానికి వచ్చామా, జీతం వచ్చింది అయిపోయింది, ఈ ఫీలింగ్ రాదు. అవును, ఆబ్వియస్గా మన బతుకు ఇప్పుడు అదే స్టేజ్లో ఉంది. ముందు పెద్ద గొప్ప స్టేజ్లో ఉన్నాయి. నీ జీతం వచ్చిన వెంటనే నువ్వు చేయాల్సిన పని ఇది. స్వేచ్ఛకి 2వ అడుగు ఇది. చాలా స్వేచ్ఛగా అనిపిస్తుంది నీకు. ఇంకోటి చెప్పనా, ఇప్పుడు ఈ కుక్క కాన్సెప్ట్కి వస్తే, ఇప్పుడు బాగా డబ్బు ఉంటే బాగున్నాను, అసలు నాకు డబ్బు ఉంటే ఈ బతుకు ఉండేది కాదు కదా, దీని అమ్మ జీవితం గొడ్డు చాకరీ చేయాల్సి వస్తుంది అనుకుంటున్నాం. వీధిలో తిరిగే కుక్కకున్నంత స్వేచ్ఛ గొప్పోడింట్లో ఉండే కుక్కకు ఉండదు. అది ఏసీలో ఉంటుంది, దానికి పెడిగ్రీ పెడతారు, అన్నీ చేస్తారు, కానీ అది ఆ 4 గోడల మధ్యనే ఉండాలి. దాని మనస్తత్వానికి ఆ 4 గోడలకి సూట్ అవ్వదు. కానీ దానికి ఇంకో దిక్కు లేదు. అది నేను వెళ్ళిపోతాను మొర్రో అని మనసులో అనుకున్నాడికి అర్థమై సావదు. బయటికి ఎప్పుడైనా తప్పించుకుని వెళ్ళి స్వేచ్ఛగా తిరుగుదాం అంటే పట్టుకొచ్చి లోపల పెట్టేస్తారు. అదేం వాళ్ళు బంధిద్దామని కాదు, వాళ్ళు కూడా ప్రేమగానే పెంచుతారు. కానీ బయట ఏమైనా కుక్కలు కరిచేస్తాయేమో, లేదంటే ఏదన్నా అయిపోద్దేమో వాళ్ళ భయం వాళ్ళది.
కానీ దీనికి స్వేచ్ఛ కావాలి. డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర, దానికి నచ్చిన ఫుడ్ కాకపోయినా దానికి ఏది ఆరోగ్యంగా ఉంటుందో అదే పెడతారు వాళ్ళు. దానికి కారంగా చికెన్ తినాలా ఉంటుంది, పెట్టరు. ఏమో తేడా వస్తుందేమో, అయ్యో మా డాగ్ పాడైపోద్దేమో అని. లేదంటే దానికి ఎండలో పడుకోవాలనిపిస్తుంది, లేదు అమ్మో ఎండలో పడుకుంటే ప్రమాదం అని చెప్పి ఏసీ రూమ్లో తోసేస్తారు. రకరకాలు ఉంటాయి. దానికి అంత గొప్పోళ్ళ ఇంట్లో ఉన్నాను అనే మాటే కానీ దాని బతుక్కి, దాని కుక్కకున్న లైఫ్ కూడా ఆ కుక్కకు ఉండదు. అది హీరో కుక్క చూడు, ఇష్టం వచ్చినట్టు తిరుగుద్ది, దొల్లుద్ది, దాని ఇష్టం. ఒకరోజు మనకి దట్టిగా కనిపిస్తుంది మన ఇదిలో ఉన్న కుక్క, ఇంకో రోజు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. దాని ఇష్టం. ఎలా ఎప్పుడు చచ్చిపోద్దో తెలియదు. దాని బతికిన రోజులు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు బ్రతుకుతాయి కుక్కలు బ్రీడ్ని బట్టి. బ్రతికిన రోజులు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుద్ది. ఆ పొద్దున్నే బెల్ట్ తీసుకుని ఆ పెంపుడు కుక్కల్ని వాకింగ్ తీసుకొచ్చినప్పుడు ఇవన్నీ చూస్తూ ఉంటాయి అనమాట. రా ఏం బతుకురా నీది, ఎందుకురా నువ్వు పెడిగ్రీ తింటావు, మేమేమో అక్కడెక్కడ చెత్త చెదారం తింటాం. మేము చూడు రాత్రి మాటలు అవసరం అయితే కేపీహెచ్బి నుంచి మియాపూర్ వరకు వెళ్ళి వచ్చేస్తాం, తుప్పల్లో ఇంచి రుప్పల్లో ఇంచి రోడ్లు మేయించి. నువ్వు వెళ్ళగలవా? అలా అద్దంలో ఇంచి చూస్తూ ఉండాలి సిటీ వెలుగుల్ని. అలా ఉంటుంది కాన్వర్జేషను. సో నువ్వు ఉన్నదేం బ్యాడ్ పేజ్ కాదు, నువ్వేం దరిద్రాల్లో లేవు, నీకు వచ్చేది చిన్న జీతం ఏం కాదు. నువ్వు ఆ చిన్న జీతాన్నే చాలా కంజెస్టెడ్గా చాలా చిన్నగా చూస్తున్నావు. గొప్పోడు బాసు, చెప్తున్నాం కదా. దానిమ్మ 20,000 జీతం రాగానే హ్యాపీగా ఫస్ట్ నువ్వు సాటిస్ఫై, నీకు కావాల్సింది తిని, నీకు కావాల్సింది తాగి, మిగతా డబ్బులు ఎవరికాళ్ళు సర్దేసి మళ్ళీ హుషారుగా 2వ తారీఖు నుంచి పో పనికి. అర్థమవుతుందా? ఉద్యోగం చేసి బ్రతకమనట్లా. ఈరోజు మన కాన్సెప్ట్ స్వేచ్ఛ గురించి కాబట్టి చెప్తున్నా. పక్కోడు ఏం చేస్తున్నాడో, అయ్యో నాతో పాటు చదివినోడు బాగుపడిపోయాడు, నా పక్కన తిరిగేవాడు బాగుపడిపోయాడు, నిన్న కాక మొన్నటి వరకు నాతో ఉన్నారని అమ్మ టక్మని కట్ చేస్తే కారు వేసుకొచ్చాడు. ఎందుకు నీ కదా అంతా వేసుకొచ్చాడు, హ్యాపీగా ఫీల్ అవ్వు. ఏం కారు వేసుకొచ్చాడు బాగుందిరా, హ్యాపీగా ఫీల్ అవ్వు. నేనెందుకు అలా అవ్వలేదంటే నీకు వేరేదేదో రాసి పెట్టుంది, బలంగా రాసి ఉంటుంది. ఎవరి లైఫ్ అయినా సరే ఖచ్చితంగా నువ్వు ఏమన్నా సరే నేను స్ట్రాంగ్గా చెప్తున్నా. నువ్వు ఎక్కడో మొదలుపెట్టావు, నువ్వు ఇప్పుడున్న స్టేజ్లో ఉంటావని నువ్వు ఎప్పుడైనా కలగన్నావా? చాలా చిన్నది అయ్యి ఉండొచ్చు. ఏదో నువ్వు చిన్నది చేస్తున్నావు, పెద్దది చేస్తున్నావు, ఏం చేస్తున్నావు పక్కన పెట్టి. నీకు 15, 16, 17 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను పలానా హైదరాబాద్లో ఉద్యోగం చేస్తాను, లేదంటే పలానా కాకినాడలో ఇది చేస్తాను, లేదంటే పలానా అమలాపురంలో ఇది చేస్తాను, లేదంటే బెంగళూరులో, పూణేలో, మహారాష్ట్రలో, ముంబైలో ఇది చేస్తాను నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా? చేయలేదు కదా. ఇక్కడ వరకు వచ్చావు అంటే ఇంకేదో రాసుంది, వెయిట్ చేయదానికోసం. ఈలోపు స్వేచ్ఛగా బ్రతుకు. నీకుండే 10 రూపాయలతో 6 రూపాయలు, 7 రూపాయలు, 8 రూపాయలు పెట్టి నువ్వు ఏం తింటున్నావు, ఎంత హ్యాపీగా తింటున్నావు అనేది నీకు ఇంపార్టెంట్. ఆడెవడో 5 స్టార్ హోటల్లో కూర్చుని ఏదో తింటున్నాడంటే ఆడికి నీకు పోలికి పెట్టుకున్నావు అనుకో, స్వేచ్ఛ సగం దొబ్బిద్ది. ఫస్ట్ నువ్వు ఎలా ఉంటున్నావు, నువ్వు ఎంత ఫ్రీగా ఉంటున్నావు అనేది ఇంపార్టెంట్. అర్థమైంది కదా. ఎవడైనా ఈసారి ఏంట్రా కుక్క బతుకు అన్నాడు అనుకో, హ్యాపీగా ఫీల్ అవ్వ, అమ్మయ్య అంటే నేను ఒక స్ట్రీట్ డాగ్లో బతుకుతానమాట, అంటే మనకంటే స్వేచ్ఛగా బ్రతికేవాడు లేడనమాట అని ఫీల్ అవ్వు, సరిపోద్ది. నమ్మకం లేకపోతే కనుక నెక్స్ట్ మంత్ శాలరీ వచ్చినప్పుడు నేను చెప్పినట్టు ఫస్ట్ 200 నీకు నువ్వు ఖర్చు పెట్టుకో, మిగతాది ఏది మైండ్లోకి తీసుకోకు. అర్థమవుతుందా? వీధి కుక్క ఎంతైతే స్వేచ్ఛగా ఉంటుందో అదే టార్గెట్తో ఒకే పాయింట్లో చూడు, నీ ఆకలినైనా, నీ అవసరాన్నైనా, నీ బ్రతుకునైనా. అంతేగాని అయ్యో నేను మామూలు బిర్యానీ తింటున్నాను, నాకు బెహరూజ్ బిర్యానీ కావాలి, 800 రూపాయలు, అది నేను తినలేకపోతున్నాను అని ఎప్పుడైతే ఆ స్టేటస్ గురించి పోరాడుతున్నావో నీ స్వేచ్ఛ పోతుంది. ఇంకా గొడ్డు జాగిరీ చేస్తూ ఉంటావు తప్ప నీకు ఎంత వచ్చినా సరే, 1,00,000 రూపాయలు కాదు 2 లక్షలు వచ్చినా సరే నీ బతుకు మారదు. రేపొద్దున్న నుంచి ఇవి ట్రై చేసి చూడు, మర్చిపోతే మళ్ళీ చూడు వీడియో, క్లారిటీ వస్తుంది. లేదు నేను చెప్పింది తప్పు అంటే కనుక నేను సారీ చెప్తాను నెక్స్ట్ వీడియోలో నీకు. నువ్వు కామెంట్ చేయి నాకు నీ పేరుతో సహా. ఉంటా.